పానీలు వచ్చిన తర్వాత పానీలు నడుతున్నాయి కానీ మెలకుండా ఉంటే మధ్యలో 2018 ధర్నీ వచ్చింది. ఈ ధర్నీ వల్ల మాకు ఈ పానీలు ఆగిపోయింది. అప్పటి నుంచి అయినా కోర్టుకి వెళ్తూనే ఉన్నాం, కోర్టుకి వెళ్ళకుండా ఏమి ఉండలేదు, తిరుగుతూనే ఉన్నాం. వస్తాయి మీ భూములు మీకు వస్తాయి అని అంటున్నారు, మేము కట్టే డబ్బులు బాగానే కడుతున్నాం తీసుకుంటున్నారు. మరి మాకు ఏది చెప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? అధికారులు తెలవదు కూడా కాదు సార్, తెలవదు, మాకు ఏం తెలవదు. మేము ఏదో ఇట్లా చాలా పని చేసుకునే వాళ్ళమే కానీ మాకు ఏమీ తెలవదు సార్. ఇటు గురించి ఇటు వ్యవహారం పొలం పోయిందని ఏడ్చుకుంటూ అట్టే ఉండం కానీ మాకేం తెలవదు సార్. కృష్ణ సార్, మేము కొనుక్కొని 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్డు కింద పోతుందని పైసలు లేదు మాకు. ఒక బోర్డులో ఇది వేసారని చెబుతున్నారు. డబ్బులు మొత్తం పైసలు మొత్తం తీసుకుని ఒక్క బోర్డులో వేసామని చెబుతున్నారు అధికారులు. మాకు ఏ నష్టపరిహారం అందలేదు. నా పేరు, నా పొలం పోయింది రోడ్డు కింద. నాకు 2 ఆడపిల్లగాళ్ళు, నా ఆల్లుడు పంపించిండు ఉండవు. అది నేను ఎట్ట బతకాలా, నా పిల్లల్ని ఎట్ట బతికేయాలి సార్, నా బిడ్డని కాపానికి ఎట్ట పంపించాలి సార్. దానికి 2 పిల్లలు, నేనేం చేసాను, నాకు భర్త లేడు, నాకు 2 ఆడపిల్లలు, నేను వాళ్ళని పెట్టుకొని బతికిన. నేను చేసిన పని ఇదండి, నాకు డబ్బులు రాలేదు, నేను ఆ బిడ్డని ఏం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని నేను ఎట్ట చేద్దాలు చెప్పండి సార్, మీరే న్యాయం చేయండి. నాకు చదువు రాదు, 2 సార్లు బాగున్నారు, పోయి వచ్చిన దాంట్లో వేయమన్నారు. జానికి ఎత్తున రైతులకు ఇస్తున్నారు. చూస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు అనాలోచితంగా కనీసం క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ చేయకుండా తీసుకుపోయి వక్ఫ్ బోర్డులో డబ్బులు వేసారు, బంగాళాఖాతంలో వేసారు. ఇలా దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులో అనేక తప్పులు తడకలు ఉన్నాయి. మొత్తం కూడా వక్ఫ్ని రివ్యూ చేయాలని కేంద్ర స్థాయిలో పక్కన చర్చ జరుగుతూ ఉంటే అనేక మంది అమాయకుల భూములు, దళితుల భూములు, బీసీల భూములు, అణగారిన వర్గాల భూములు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వక్ఫ్ తమదిగా పేర్కొంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఇలా పరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కనీసం ఆ పైసలను జిల్లా కలెక్టర్ గారు తన కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ సరైనటువంటి విచారణ జరిపి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది ఇలా అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ రైతులను కాపాడాల్సినటువంటి అవసరం ఉండే. ఇలా తహసీల్దార్ దగ్గర పోతారు, సమాధానం చెప్పరు. జిల్లా కలెక్టర్ గారిని కలిసిర్రు, ఆర్డీఓని కలిసిర్రు, స్థానిక మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసిర్రు, అనేక మంత్రిని కలిసి మొరబెట్టుకున్న వీళ్ళ సమస్య పరిష్కారం కావడం. పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి